ఎస్ బీఆర్ఎస్ సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మాటల్లో భయం కనపడుతోందన్నారు కేసీఆర్. కాంగ్రెస్ కు 2 సీట్ల కంటే ఎక్కువ రావంటూ సర్వేలు చెబుతున్నాయన్నారు. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. సుల్తాన్ నగర్ లో జరిగినటువంటి బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అయితే ఏడాది కూడా కాంగ్రెస్ సర్కార్ ఉండే పరిస్థితి లేదన్నారు కేసీఆర్. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారన్నారు కేసీఆర్. వాళ్ళు కూడా ఉండాలి, 5 ఏళ్ళు పనిచేయాలి. అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో. ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము, ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి.